रघुनाथस्य चरितं रघुनाथस्य सत्कोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकानाशनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि। अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलम् आकर्णपूर्णधर्माणौ रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। గోష్ఠి వారందరికీ పునఃస్వాగతం పలుకుతూ స్వరూపంతో నా దాసోహ తెలియజేస్తూ సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు అడవిలో సంచరిస్తూ ఉండగా రక్తపు మడుగులో కనబడతాడు జటాయువు. తెలిసిన విషయాన్ని జీర్ణించుకోలేని శ్రీరాముడు రాఘవ శోక సంతప్తో విలలాపాకులేంద్రియ. ఆకులేంద్రియ అంటే డిస్టర్బ్డ్ మైండ్ అన్నమాట. చాలా శోకించను. చలించిన మనస్సు గలవాడే పిచ్చివాడి వల్లే శోకించను. హా సీత హా సీత. పరమాత్మని అని మనుష్య విడంబనంతో ఈ లోకంలో అవతరించాడు. అలా భార్య వియోగాన్ని తట్టుకోలేని శ్రీరామచంద్రమూర్తి ఘోరంగా విలపించెను. ఆకులేంద్రియ డిస్టర్బ్డ్ మైండ్ అని అర్థం. అటుపైన వనే సీతాం మార్గమాణ. అడవిలో సీతాదేవి వెతుకుతూ రూపేణ వికృతం ఘోరదర్శనం కబంధం నామ రాక్షసం సందర్శ. ఘోరమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి కబంధుడిని చూచాను. తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గతశ్చ సచాస్య కథాయామాస శబరీ ధర్మచారిణి శ్రవణీ ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీ శత్రుసూదన. దృఢమైన భుజములు కలిగినటువంటి రామచంద్రమూర్తి ఆ కబంధుడిని సంహరించి వాడిని దహనం చేసి అటుపైన ఆ శాప విమోచనం అయిపోయిన తర్వాత కబంధుడు రాముడు చూస్తూ ఉండగానే దివ్యమైన విమానంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కబంధుడు వెళుతూ వెళుతూ రామ ఇక్కడ నుంచి మీరు వెళుతూ పంపా తీరంలో శబరి ఆశ్రమం ఉంటుంది, మీరు ఆమెను కలవండి, అటుపైన సుగ్రీవుడిని కూడా కలవండి, మైత్రి చేసుకోండి, మీకు మంచి జరగలదు అని చెప్పాడు. వినపడుతుందా చివరి వాళ్ళకి? వినపడుతుందా? అతను వెళ్ళిపోయాడు, దివ్యమైన విమానంలో వెళ్ళిపోయాడు. తర్వాత శ్రవణి ధర్మనిపుణ అభిగచ్చేది రాఘవ. ఆ తర్వాత శబరి ఎవరండి? శబరి ఒక బోయ వనిత, మతంగ మహర్షి యొక్క శిష్యురాలు, సేవ చేస్తూ ఉండేది. ఆయనకు సమయం అయిపోయింది, ఆయన వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ శబరిని ఉండాలి, శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతారం తీసుకున్నాడు, ఈ మార్గంలో తప్పక వస్తాడు, నువ్వు వారికి మన ఆశ్రమాన్ని చూపించాలి, తగినటువంటి అతిథి మర్యాదలు కూడా చేయాలి. ఎప్పుడు వస్తాడు, ఏమిటి, తిథి, వారం, నక్షత్రం ఏమి చెప్పు, వస్తాడు, నువ్వు ఉండు అంతే. శ్రీరామాయణంలో కొన్ని విశేషాలు చాలా ఆశ్చర్యంగా కనబడతాయి. సంపాద రెక్కలు విరిగిపోయి విద్యాపర్వతం మీద పడినప్పుడు కూడా ఇక నా జన్మ ఎందుకు, అక్కడ మహర్షి ఆశ్రమం ఉంటుంది, ఎందుకు స్వామి నేను బతికి. కన్నడలో ఒక సామెత ఉంది, కన్నడ భాషలో, ఈజ బರದ ಮೀನು రెక్క ఇల్లದ పక్షి ಸಂಧ್ಯಾವಂದನ ಮಾಡದ ಆಚಾರ ఇల్లరేరు ఇల్లదిద్దరేరు. ఈజ బರದ మీను ఈతరాని చేప, రెక్కలేని పక్షి, సంధ్యావందనం చేయని ఆచార్యుడు, ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఈత లేకపోతే చేప ఎందుకండి, వేస్ట్ కదా. అలా రెక్కలు లేకుండా పక్షి ఎందుకు, నా జీవితం ఎందుకు? లేదు లేదు సంపాతి, గుర్తుపెట్టుకో, రామ కార్యార్థమే కొందరు వానరులు వస్తారు ఇటు గుండా, నువ్వు వాళ్ళకు సహాయపడతావు, ఆ సమయంలో నీకు రెక్కలు వస్తాయని చెప్పాడు.
ఎప్పుడు వస్తారో చెప్పారు. ఎంతో కాలం వెయిట్ చేశాడు. చూడండి, ఒక ఆచార నిష్ఠ అంటే అటు శబరి అయినా ఇటు సంపాతి అయినా వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యారు తప్ప ఎప్పుడు వస్తారో చెప్పు ఇవన్నీ ఏం అడగలేదు కదా. వెయిట్ చేశారు. హిందీలో ఒక సామెత ఉంది, సబర్ కా ఫల్ మీఠా హోతా హై కదా. మాగిన పండు తీయగా ఉంటుంది అర్థం అన్నమాట. అంటే వెయిటింగ్. ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువ. మనకి ఇప్పుడే అయిపోవాలి. పెద్దగా మాట మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది సన్నగిలినటువంటి రోజులు ఇవన్నీ. ఎన్నిసార్లు వింటే, ఎంతమంది దగ్గర వింటే, ఎన్ని కొత్త కోణాల్లో వింటే మనకి ఈ విషయాలు గుర్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు అప్పుడప్పుడైనా కొంచెం పిల్లల్ని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి ఇలాంటి వాటిలో. పిల్లలు కూడా వస్తూ ఉంటాయి. కొద్దిగా దేవాలయం వెళ్తున్నప్పుడు కొంచెం సంప్రదాయం మినిమం ఒక లాల్చీ పైజామా పిల్లలకి, మరి ధోతి కట్టుకున్న పిల్లలు ఇప్పుడు సిగ్గుపడతారు కాబట్టి మినిమం లాల్చీ పైజామా నార్మల్ డ్రెస్తో చక్కగా బొట్టు పెట్టుకుని తిరగదాడుతుంది, దేవాలయానికి వెళ్ళటం, అది తీసుకుని వెళ్ళటం, సంప్రదాయం గురించి కొద్దిగా వాళ్ళకు చెప్తూ ఉండాలి. ఎంత ఆచారం ఇష్టం లేకపోతే సంపాతి వెయిట్ చేశాడు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత రెక్కలు వస్తాయని చెప్పాడు మహర్షి, కానీ బంగారు రెక్కలు వచ్చాయని సంపాతి కదా. ఎంత స్ట్రాంగ్ రెక్కలు. శబరి కూడా వెయిట్ చేసింది. శబరి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలి శ్రీరాముడు. ఆ క్రమంలో పంపా తీరం కూడా వెళ్తున్నాడు. వెళ్ళి ఆమెను దర్శించుకొని ధర్మమును ఆచరించేటువంటి శబరిని గురించి కలవమని చెప్పిన తర్వాత సౌభ్యగచ్చన్ మహాతేజ శబరి శత్రుసూదన, గొప్ప తేజస్సు ప్రతాపం కలిగినటువంటి వాడు, శత్రు వినాశకుడు అనేటువంటి ఆ రామచంద్రమూర్తి శబరి వద్దకు వెళ్ళాడు. శబరియా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ పంపా తీరే హనుమత సంగతో వానరేణ. ఇప్పుడు 57 అయిపోయినాయంటే ఏమైపోయినాయండి? 6 నెలలు అయిపోయింది. ఈ 55 నుంచి మనం చెప్పుకోవాలి కదా. కిష్కిందాక స్టార్ట్ చేద్దాం. మన ఉపదేశం అయిన తర్వాత నీ గురించి చెప్పుకుందాం. సమ్యక్ రామో దశరథాత్మజః పంపా తీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం తత్సర్వం చదవద్దు, తత్సర్వం తాకి సావత్తు. సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవः శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే
రాఘవ ప్రత్యయార్థంతు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాంతదా తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరైణేకేన రాఘవః తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరా చెప్పండి దిదృక్షుర్జనకాత్మజా ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజా ఇక్కడికి కిష్కింధాకాండ అయిపోయింది 58 to 71 రైట్ నోట్ చేసుకొని పెట్టుకోండి కొద్దిగా దీని గురించి అనుభవించి తర్వాత ఏ కాండ రాకి దీర్ఘం సుందరకాండ కరెక్ట్ రాకి దీర్ఘం అరణ్యకాండ వృత్తాంతం అంతా అయిపోయింది. అరణ్యంలోకి వచ్చారు, ఏదో ప్లాన్ చేశారు. రావణాసుడు సీతామ్మని ఎత్తుకెళ్ళాడు. వీటన్నిటికీ మూల కారణం శ్రీరామాయణంలో ఎక్కడ ఏ మలుపు తిరిగినా ఒక స్త్రీ రాముడు అడుగు వెళ్ళడానికి కూడా మందర కైకేయి. ఏదైనా మన మంచిగా రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి మోహించినటువంటి శూర్పణఖ అందంగా లేదు అస్సలే బాలే నీడు జోడు కాడనా ఏదో అడింది పాపం. ఏమండి
చెవులు ముక్కు కోసి పంపించాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు ఏంటంటే నాకు అర్థం కాదు. రాముడు మర్యాద పురుషోత్తముడు అన్నారు. కోరి వచ్చిన వడితను అలా ముక్కు చెవులు కోసి పంపించొచ్చా? తిరుప్పావలో కూడా వస్తుంది, మనత్తుకు ఇనియానే పాడవు అని భాషను రాగానే వ్యాఖ్యాత చెప్తారు. గోపికల మధ్యలో పెద్ద కరగలం తెగుతున్నాడు. ఇప్పటిదాకా మనం కృష్ణుడిని కీర్తించాడు, ఇప్పుడు సడన్గా మనత్తుకు ఇనియానే పాడవు, మనసుకు ఇష్టమైన కృష్ణుడు కంటికి ఇష్టపడు, కృష్ణుడు కూడా మనసుకు ఇష్టం అనుకోండి. కానీ కొంచెం అమ్మాయిల బాధను ఎరగని వాడు ఏడిపించాడు అయిపోయి ఎవరు? కృష్ణుడు. రాముడు మర్యాద పురుషోత్తముడు, ఎంత ఏడిస్తే మాత్రం ఇలా మనం ఏడిపించేవాడు. కాస్త రాముడికి కీర్తించాడు, ఎందుకంటే రాముడు చాలా మర్యాద పురుషోత్తముడు. ఆ మధ్యలో వాళ్ళ మధ్యలో కలగడం ఏంటి, మీ రాముడు గొప్పతనం, మర్యాద పురుషోత్తముడు బాగుందిలే, కోరి వచ్చిన వడుతను ముక్కు జోలు కూర్చొని పంపించాడు, ఇదా మర్యాద అంటే రాముడు. ఇలా వాళ్ళ మధ్యలో కొద్దిగా అదొక పరమాత్మను పొందడానికి అందరికీ అర్హత ఉంది. పరమాత్మ పొందడానికి అందరికీ అర్హత ఉంది. తిరుప్పావలో గమనిస్తే లీలాదేవి భవనం వీళ్ళందరూ వెళ్ళి లీలాదేవిని ఎవడతారు, మీరు కృష్ణుడు పంపించండి, ఉక్కమం తట్టొళియం తందు మనాలని ఇప్పుడే నీరాటం. ఏంటంటే అసలు తిరుప్పావలి ఏమన్నా నీలాదేవి పురుషకారంగా తీసుకొని, అంటే ఇప్పుడు శూర్పణఖ రాముడిని పొందొచ్చు, తప్పేం లేదు. కానీ మహాలక్ష్మి పురస్సరంగా వస్తే, అంటే సీతాదేవి పురస్సరంగా వస్తే రాముడు దక్కేవాడు. మిగతా ఋషులు కూడా అన్నారండి, రాముడి యొక్క సౌందర్యం లోకోత్తరమైన సౌందర్యం. చంద్రకాంతారణం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాప. నిండు చంద్రుడు అంటే అందరికీ ఇష్టం కదా. పూర్ణచంద్రుడు చిన్న పిల్లలకి అన్నం తినిపించాలంటే చందమామ రావే జావిలి రావే, చిన్న పిల్లలకి ఇష్టం. కొద్దిగా అప్పుడప్పుడే ప్రేమ వివాహం అవుతున్న వాళ్ళకి కూడా ఆ పౌర్ణమి వచ్చిందంటే నించుని చూస్తే ప్రియురాలు గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే పెళ్ళైన తర్వాత రావో ఈ చందమామ మా ఇంతగాన వినుమ, గొడవ అయిన తర్వాత కూడా చందమామ అవసరం. పిల్లవాడికి ముందు తినిపించాలన్నా, ప్రేమకులు దగ్గర అవ్వాలన్నా, ఈ పిల్ల మధ్యలో గొడవ అయినప్పుడు ప్రతిసారి చంద్రుడే. ఆ పూర్ణచంద్రుడు చూస్తే అంత ఆనందం. సరే, అంతకన్నా గొప్పదైన కాంతి గలవాడు శ్రీరామచంద్రమూర్తి. చూసేవాడు యొక్క దృష్టి చిత్తం రెండింటినీ కట్టిపడేస్తాడట. దృష్టినేమో ఆయన రూపం చేత కట్టిపడేస్తాడు, మరి మనస్సునేమో ఔదార్య గుణై ఆయన గుణాల చేత కట్టిపడేస్తాడు. ఈ రెండు కుదురుకోవడం చాలా కష్టం ఎవరినైనా సరే. ఒకడు మంచిగా అవబడుతుండొచ్చు, స్మార్ట్గా ఉండొచ్చు, కానీ గుణాలు మంచిగా ఉండకపోవచ్చు. వాళ్ళ గుణాలు బాగా ఉండొచ్చు, కానీ చూడడానికి అంత అందంగా ఉండకపోవచ్చు. కానీ రాముడి విషయంలో వాడు చూడడానికి అందంగా ఉంటాడు, గుణాలు చాలా గొప్ప. కాబట్టి చూసే ప్రతి వాళ్ళు ఇట్లాగే ఉంటుంది, స్టాచ్యూ ఉండిపోతారు రాముడు చూస్తే కదా. రూపం కళ్ళు అతుక్కుపోతాయి, గుణం మనసుని చెడిపోతుంది. అటువంటి మరి కృష్ణులకు ఏం కోరికలు ఉంటాయండి? ఏ కోరిక లేకనే కదా వాళ్ళు తపస్సు చేసుకునేది. వాళ్ళకు కూడా ఒక కోరిక, రామ ఒక ఆలింగనం కావాలి, ఒక ఆలింగనం కావాలి. ఎట్లా కొడుతుందండి? ఇప్పుడు కాదు, వచ్చేదండి తర్వాత యుగంలో గోప్యే భవిష్యత, గోకులంలో పుట్టండి. ఏంటంటే అసలు ఋషులు ఆలింగనం కూడా ఏంటి, మళ్ళీ మీరు గోకులలాగా పుట్టడం ఏంటి, అసలు కృష్ణుడు రాసక్రీడ అంటే ఏంటి, ఇదంతా జీవాత్మ పరమాత్మకు సంబంధించింది అన్నమాట. లేకపోతే ఎవరైనా కోరుకుంటారండి? ఇప్పుడు ఎవరైనా మీ హస్బెండ్ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, ఎవరైనా మీ హస్బెండ్ని పార్చు అంటే పాదసారథి, మీ హస్బెండ్ పంపించండి, 10 మంది మేము స్నానం చేసి వస్తాము, లక్ష్మి గారు మా జగదీష్ గారిని పంపించండి, మేమందరం వెళ్ళి స్నానం చేసి వస్తాము, పంపించారంటే మీరు చీపురు తిరిగేస్తారంటే అక్కడేమో వెళ్ళి లీలాదేవి కృష్ణుడు పంపించండి, మేము వెళ్ళి స్నానం చేసి ఉక్కము తట్టొళియం తందును మనాలి. తిరుప్పావై ధ్వని ప్రధానమైన కావ్యం. పైకి ఒక రకమైన అర్థం, లోపల వేదాంతపరమైన అర్థం. శ్రీరామాయణం కూడా ధ్వని ప్రధానమైన కావ్యం. లీలాదేవి కృష్ణుడు మాకు ఇవ్వు అంటే అర్థం ఏంటి? మేమందరం వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో అట్లానే అర్థం కాదు, అట్లనే అర్థం కాదు. స్నానం అంటే భగవంతుని గుణ అనుభవం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. భగవంతుని కళ్యాణ గుణ అనుభవమే స్నానము. మరి విష్ణుగర్ర వీస్తాము అంటే ఏంటి? కైంకర్యం చేస్తాము. అర్థం అడిగారు, ఏంటి అర్థం? స్వస్వరూప, పరస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, పంచమంత్ర జ్ఞానం అన్నమాట. ఆ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మ జ్ఞానాన్ని అనుభవిస్తాము అని ధ్వని ప్రధానమైన కావ్యం.
కాబట్టి అక్కడ శూర్పణఖ వచ్చి రాముని కోరుకున్నా సీతామ్మవారి ద్వారా రాలేదు కదా. సీతామ్మవారి ద్వారా వచ్చి ఉంటే ఏమో దక్కేవాడేవో రాముడు శూర్పణఖకి, ఇంకొక యుగంలోనే దక్కేవాడేవో. కాబట్టి సీతామ్మవారి యొక్క స్థితి అక్కడ పురుషకార స్వరూపిణి అని చెప్తారు మన సంప్రదాయంలో. పురుషకారము అంటే పురుషుడిగా చేయమని అర్థం. మామూలుగా చూస్తే ఆయన పురుషుడే కదా, పురుషుడిని మళ్ళీ పురుషుడిగా చేసేది ఏంటి? పురుషం కరోతి యః అంటే సిఫార్సు చేయనది, రికమెండ్ చేయనది, ఘటకత్వం వహించినది అని అర్థం. ఎందుకు అంటే మనం చూసినప్పుడు పరమాత్మకి అన్ని స్క్రీన్ ప్లే అవుతాయి. ఏ జన్మలో ఏం చేస్తుంది మొత్తం స్క్రీన్ ప్లే వస్తుంటాయి కదా. కాబట్టి మనం చేసే శరణాగతి ఫలించకపోగా, అనుగ్రహం రాకపోగా ఆగ్రహం కూడా రావచ్చు. అదే మనం అమ్మవారి ద్వారా వెళితే, లక్ష్మీ పురస్సరంగా వెళితే ఆమె ఏం చేస్తుంది అంటే ఆయన కోపాన్ని తగ్గిస్తుంది కదా. ఈ నాలుగు వచ్చాడు ఏదో రూపంలో అనుగ్రహించేవాడు. శ్రీరంగంలో నంబెరుమాళ్ళు స్ట్రైట్గా అట్లా చూస్తూ ఉంటారు. ఇద్దరేమో అది ఇట్టుంటారన్నమాట వాళ్ళు కదా. అందరు క్యూలో వస్తున్న రంగనాథ్ చూస్తుంటాడు. వచ్చావా చేయాల్సిన చేసి అడిగినప్పుడు ఇప్పుడు వస్తున్నావా రా చెప్తారా. మక్కని ఇంకొక అమ్మగారు అండి, అమ్మగారండి ఇగ్గులు బుగ్గకి తప్పలేని వాడు ఎవరండి, నాకు చిన్న అపరాధ్యది కరుణించండి వాడిని. ఇంకొక అమ్మగారు నువ్వు ఊరికి అట్లాగే అంటావు, వీడు కనిపిస్తే వాడు అందరూ వస్తారు వీడు వెనకాల అంటాడు. ఇంకొక అమ్మగారు ఊరికి వెళ్ళి అది తప్పంటే ఏంటి స్వామి, తప్పంటే ఏంటి చెప్పండి, వాడికి నడక నగరాకి వస్తే మీరు అనుగ్రహించాక నువ్వు కోపడతారేంటి. అలా పురుషకారం చేసేది అమ్మవారు అని అర్థం. కాబట్టి శూర్పణఖ ఏమనుకుంది, సీత అక్కర్లేదు రాముడు కావాలనుకుంది. రావణాసుడు ఏమనుకున్నాడు, రాముడు అక్కర్లేదు సీత కావాలనుకున్నాడు. ఇద్దరు నాశనం ఉంటారు. విభీషణుడు ఇద్దరు కావాలనుకున్నారు కదా. ఇద్దరు అనుగ్రహం విభీషణుడికి ఉంది కాబట్టే విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. రాముడితో సంబంధం ఉంది. ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి శ్రీరంగంలో నిర్మాణం చేస్తాడు అని ప్రతీతి. అందుకని విభీషణుడు చిరంజీవుడు కదా. కాబట్టి అది పురుషకార స్వరూపం. శబర్యా పూజ సమ్యక్, శబరితో పూజింపబడ్డాడు శ్రీరామచంద్రమూర్తి. ఒక విషయం అందులోని మొదటి కాండ మొదటి సర్గలోని సంక్షేప రామాయణం అంతా మన ముందు ఉంచుతుంది. అలాంటి సంక్షేప రామాయణ శిబిరం ఏర్పాటు చేసి వికాస తరంగిణి వారు, చలువల ఫ్యామిలీ వారు మనందరికీ గొప్ప ఉపకారమే చేశారు. అంటే అందరినీ ఒక దగ్గర చేర్చి ఇలాంటి వేదిక ఏర్పాటు చేయడం వల్ల భాగవత ఆచార్య ముఖోల్లాసమే కలిగించారు అని చెప్పాలి. వాస్తవానికి సంక్షేప రామాయణ శిబిరం ఏర్పాటు చేయాలి అని స్వామివారు ఎప్పటి నుంచో సంకల్పించున్నారు. కానీ అది జీవమూర్తిలో కార్యరూపం దాల్చింది. అయితే ఇంతకుముందు కూడా స్వామివారు 4-5 టైమ్స్ ఇలా ఆఫ్లైన్లో బ్యాచెస్ నేర్పించారు. కానీ ఎప్పుడు కూడా అర్థం చెప్పుకోలేకపోయాను. అంటే చాలామంది అడిగేవారు అర్థం చెప్పండి స్వామి అని. అయితే ఆన్లైన్లో కొన్ని శ్లోకాలకి అప్పుడప్పుడు కొంచెం అర్థం చెప్పారు, కానీ అది కూడా కంప్లీట్గా అవ్వలేదన్నమాట. అయితే అలాంటిది ఈసారి చివకుర్తిలో ఈ కార్యక్రమం చాలా విశేషంగా అయింది. శ్లోకాలతో పాటు ఉపదేశంతో పాటు అర్థం కూడా కొంతవరకు తెలుసుకోగలిగాం. అయితే అలా అర్థం తెలిస్తేనే మన మనసులో బాగా నిలుస్తుంది అని దాసరాల అభిప్రాయం. అయితే వచ్చే వారం మా ఇంట్లో ఇదే ప్రోగ్రాం అనుకుంటున్నాము. అందరి మంగళాశాసనం, మీ వంటి వారి మంగళాశాసనంతో ఎటువంటి ఆటంకం లేకుండా ఆచార్య ముఖోల్లాసంగా అది జరగాలని ఆశిస్తూ రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం శ్రీమతే రామానుజాయ. అడ్డం రావడం వల్ల సరే మంచి కార్యక్రమం. అందులో మనం ఆనందకాండం పూర్తి చేసుకొని కిష్కింధలోకి ప్రయాణం. శబరి చేత పూజింపబడ్డాడు రాముడు. మతంగా మహర్షి యొక్క ఆదేశం మేరకు శ్రీరాముడిని పూజించింది. భజన పాట చెప్తారు, ఎంగిలి పళ్ళు ఇచ్చిన శబరి జన్మ ధన్యము, అది మార్చండి. శబరి ఎంగిలి వేసి పళ్ళు. ఒక వైదికమైన సంప్రదాయం ఉన్నటువంటి మహర్షి దగ్గర ఒక సేవ చేస్తున్నటువంటి శబరి అట్లా ఇస్తుందా? మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే మీరు ఎంగిలి వేసి కాఫీ చేసి తాకి షుగర్ బాగా తీసుకోండి ఇస్తారా? ఇస్తారా? మరి ఒక ఆశ్రమంలో ఒక మహర్షికి సేవ చేస్తున్న శబరి అట్లా ఇస్తుందా? అట్లా
అట్లా ఏదో పొయిటిక్గా అట్లా చేశారో అదే పబ్లిక్లో చూడండి. శాస్త్రం కన్నా సినిమాల ప్రభావం ఎక్కువ కదా. ఇప్పుడు రామాయణం ఇలాంటి రామాయణం కాదు, సినిమాలు దాని మీద ప్రభావం ఎక్కువ. అందులో ఇట్లా చూపించారు కదా, ఇందులో ఇట్లా చెప్తారేంటి నా. ఇప్పుడు నేను మనం జస్టిఫై చేయాలి, ఆ సినిమా చేసిన డైరెక్టర్తో మాట్లాడి ఆయన ఇది మాత్రం అవన్నీ ఎవరు చెప్తారు చెప్పండి అని. అవన్నీ కాదు మరి, ఆ సినిమాల ప్రభావం ఎక్కువ. శబరి అట్లా చేయలేదు. శబరి ఏం చేసిందంటే, రాముడు వస్తాడు, వచ్చిన సమయంలో ఫ్రూట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి కదా. ఒక చెట్టు దగ్గర వెళ్ళి ఒక పండు తీసుకుని తిని ఇది బాగుంది, ఈ చెట్టు పండ్లు బాగున్నాయి అని తీసుకుని వాటిని ఎండబెట్టేసి డ్రై ఫ్రూట్స్ లాగా పెట్టి రాముడి కోసం మేము వచ్చింది. రాముడు లక్ష్మణుడు వచ్చిన తర్వాత వారి యొక్క ఆచార్య ఆజ్ఞ మేరకు అంతా చూపించింది, రాముడికి సపరేట్ చేసింది. రామ మీరు ఆజ్ఞ ఇస్తే నేను మళ్ళీ వెళతాను. ఎక్కడికి వెళ్తానండి? ఆచార్య తిరువడి చేరుతాను. మన సంప్రదాయాలు ఎవరు పోయినా పరామరించారు, స్వర్గస్థులయ్యారు అని ఎవరు రాయరు. ఆచార్య తిరువడిகள் చేరినారు అని రాస్తారు. అది మన సంప్రదాయం. చూడండి, శ్రీరామాయణం అంతా విశిష్టార్థ సిద్ధాంతం ఎట్లా కనపడుతుంది ప్రతి చోట. ఇప్పుడు శబరి చేత మన శబరి ఉండి ఈ శ్లోకంలో మన పూర్వాచార్యులు అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు. శబరి సెలవు తీసుకుంటుంది, రామ మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళిపోతాను. సరే నేను వెళుతున్నా, మరి ఆచార్యులకు చెప్పాలి కదా, మీరు వచ్చారు నేను మిమ్మల్ని ఆరాధించాను అని చెప్పడానికి. సరే రామ మీరు ఒక చిట్టి రాసి ఇవ్వండి, చిట్టి రాసి ఇవ్వండి అంటే రాముడు తీసుకొని శబర్యా పూజిత అని రాశాడు. శబరి చేత పూజింపబడ్డాన్ని వచ్చాడు. ఇదేంటి రామ ఎలా రాశారు? శబరి చేత ఎవరు పూజింపబడ్డారు, ఎలా పూజింపబడ్డారు? సమ్యక్ అని రాశారు రాముడు, బాగుగా. కరెక్టే, ఎవరు? రామ అని రాశాడు. మళ్ళీ శబర్య పూజిత సమ్యక్ రామ. రామ అంటే భార్గవరాముడా? భార్గవరాముడు అంటే ఎవరు? పరశురాముడు అన్నాడు. బలరాముడా? సరిగ్గా రామ. అప్పుడు దశరథాత్మజ శబర్య పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ అలా తీసుకుని వెళ్ళింది అని చమత్కారంగా చెప్తారు. అంటే శబరి చేత పూజింపబడడం శ్రీరాముడు అని అలా పూజించింది పతంగ మహర్షి యొక్క శిష్యులైనటువంటి శబరి. తర్వాత శబరి యొక్క మాటను అనుసరించి ఋషముఖ పర్వతానికి ఏం చేస్తాడు శ్రీనివాస లక్ష్మణస్వామితో సహా. హనుమత్ వచన పంపా తీరే హనుమత సంగతో వానరేణ. ఇదొక ఆశ్చర్యం, ఇక్కడ హా ఉంది, ఇదొక ఆశ్చర్యం. పంపా తీరంలో హనుమంతుడితో కలుస్తారు ఎవరు? రామచంద్రుడు. ఆ సిచ్యువేషన్ ఏంటి మీకు తెలుసు కదా. ఋషముఖ పర్వతంలో తలదాచుకుంటున్నాడు సుగ్రీవుడు నలుగురు మంత్రులతో. అందులో వన్ ఆఫ్ ది మినిస్టర్స్ ఈజ్ హనుమంత్. సచివుడు, సచివ అంటే మంత్రి, సచివాలయము అంటే మంత్రులు ఉండేటువంటి ప్లేస్ అని అర్థం. వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరు? రాముడు లక్ష్మణుడు. ఆ కొండపైన చూశాడు సుగ్రీవుడు. చూసి అయిపోయింది నా పని, అయిపోయింది నా పని ఎగురుతున్నాడు. ఊరికి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎగురుతున్నాడు. హనుమంతుడు చూసి ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే, చూడు ఇద్దరు వస్తున్నారు, అసలు ఈ కొండకి వాళ్ళు ఎవరు రాలేరు, వాళ్ళకి భయపడి ఇక్కడ దాచుకున్నాడు. పతంగ మహర్షి శాపం ఉంది, వాలి కానీ వాలి అంశుడు కానీ వస్తే వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది. ఈ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే గొప్పదైన తేజస్సు కలిగినటువంటి వారు, చేతిలో ధనుర్ బాణ కలిగిన వారు, ఖచ్చితంగా మా అన్నయ్య దేవలోకం నుంచి ఎవరినో పంపించుంటాడు, వాళ్ళు వచ్చి నన్ను సంహరిస్తారు, భయపడుతున్నారు. అప్పుడు హనుమ, ఈయన మంత్రి కదా, మీరు భయపడకండి, నేను వెళ్ళి కడుక్కొని వస్తాను అన్నాడు. అందుకే బుద్ధిమత వరిష్ఠం అని, నేను వెళ్ళి కడుక్కొని వస్తాను అని ఆయన ఒక భిక్షుకు రూపం వేసుకొని వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఒక్క జంప్ చేసి వీళ్ళిద్దరి ముందు నిలబడ్డాడు. భిక్షుకు రూపం ఎందుకు వేసుకోవాలి? వాడ రూపంలో వచ్చి మాట్లాడవచ్చు కదా అంటే అట్లా కాదు. 2 విషయాలు, ఒకటి చమత్కారంగా చెప్పుకుందాం, ఒకటి అసలైన విషయం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు జూపర్కి వెళ్ళారు. ఎప్పుడు మీరు జూపర్కి వెళ్ళగానే ఒక బోర్లోకి చింపాంజీ వచ్చి ఆమనామ భర్తారం దాతారం చదువుకోండి, మనకి ఏమంటే అయ్యో మన లోపల ఇది బయట కావచ్చు అనిపిస్తుంది. మన సరిగ్గా నేర్చుకోలేదు శ్లోకాలు. చింపాంజీ పని చెప్తుంది, సడన్గా ఒక కోతి మంకి వచ్చే శ్లోకాలు చేసేటట్టుంది. అది చమత్కారం. అసలైన విషయం ఏంటంటే, సన్యాసి రూపం వేసుకున్న వాడు ఎందుకు వెళ్ళాడు అంటే, సన్యాసుల దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటే మిగతా వాళ్ళ దగ్గర చెప్పచ్చా? ఎవరి దగ్గర చెప్పకూడదు. విశేషించి సన్యాసుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అందుకనే సీతాదేవుడు పాపం అవన్నీ నమ్మి రావడానికి ఆ రూపంలో వచ్చినా కూడా చేస్తున్నట్ల. అది లక్ష్మణ రేఖ ఇవన్నీ బొద్దుకున్న కప్పడానికి అమ్ముకునే వాళ్ళు చేసే నిజంగా రామాయణంలో లక్ష్మణ రేఖ ఏం లేదు అది. సో ఆయన లోపల మాట్లాడిస్తుంది, ఎవరు ఏంటో మాట్లాడుతాడు, ఇవన్నీ చెప్పేస్తుంది. ఎందుకు చెప్తుంది? సో వచ్చిన వాడు సన్యాసి, ఆ దగ్గర దాచకూడదు అని చెప్పేస్తుంది. కాబట్టి నిజంగా వీళ్ళు వాళ్ళు పంపించిన వాళ్ళ సుగ్రీవుడిని
సంహరించడానికి వచ్చారా లేదా ఎవరు కనుక్కోవాలి. కాబట్టి నేను సన్యాసి రూపంలో పెడతాను. పెడితే సన్యాసికి ఎవరు అబద్ధాలు చెప్పరు కదా, కాబట్టి నేను కనుక్కొని వస్తున్నాను. ట్రూత్ సుగ్రీవా, డోంట్ వరీ, ఈ హ్యాపీ, నేను వెళ్ళి కనుక్కొని వస్తున్నాను. వెళ్ళాడు. వెళ్ళి రాముడు చూశాడు, ఆయన యొక్క సౌందర్యాన్ని చూశాడు. చూసి రామ, లక్ష్మణ, వీళ్ళిద్దరూ అద్భుతమైన తేజస్తో ఉన్నటువంటి వాళ్ళు, నారచీరలు ధరించి ఉన్నారు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. ఋషికుమారు అనుకుందాం అంటేనేమో చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. క్షత్రియుడు అనుకుందాం అంటేనేమో నారచీరలు కట్టుకొని ఉన్నారు. అసలు మీరు ఋషికుమారుడా లేకపోతే క్షత్రియపుత్రుడా? ఇంత దండకారణ్యంలో, ఇంత టీకారణ్యంలో మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ? ఏమిటి పని అడిగాడు. అప్పుడు లక్ష్మణస్వామిని చూసి రామచంద్రమూర్తి చూశాడు. చెప్పు అన్నట్టుగా అని చెప్పాడు. మేము ఇలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాడు అనమాట. ఎందుకు వచ్చామని. అప్పుడు హనుమ ఆయతాశ్చ సువృతాశ్చ బాహవః పరిహోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితం. రామచంద్రస్వామి, మీ బాహువులు చాలా పొడవుగా, పరిహల్లాగా, గుండ్రంగా, అందంగా ఉన్నాయి. అన్ని ఆభరణాలు ధరించడానికి వీలుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఆభరణాలు ధరించలేదు అని ఆంజనేయ స్వామి అడిగాడు. ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు శ్రీరామాయణంలో చదువుకుని వెళ్ళిపోతాం, కానీ దాంట్లో చాలా అర్థం ఉందండి ఆ శ్లోకంలో. ఒకటి, హనుమంతుల వారికి శ్రీరామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనం ఇచ్చాడు. ఎట్లా చెప్తారంటారా? సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. తెలుగులో ఏముంటుంది? ఏకవచనం, బహువచనం. అంటే ద్వివచనం ఉండదు. బాహు, బాహు, బాహవః. బాహు అంటే ఒక బాహు, బాహు రెండు, బాహవః ఎక్కువ అని అనుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ఆయతాశ్చ సువృతాశ్చ బాహవః అన్నాడు. అంటే రెండు కన్నా ఎక్కువ, అంటే చతుర్భుజాలతో దర్శనం ఇచ్చాడు అని అర్థం. సర్వభూషణ భూషార్హ కిమర్థం న విభూషితం. అన్ని ఆభరణాలు ధరించడానికి వీలుగా ఉన్నాయి, ఆయన ఎందుకు ఆభరణాలు ధరించలేదు? ఆభరణం ధరిస్తే ఏమిటి, ధరించకపోవడం ఏమిటి అంటే విశేషమైన అర్థం. పెరియాచరణ మీద వ్యాఖ్యానం. స్వామి, నీ దివ్యమంగళ విగ్రహం అన్ని ఆభరణాలు ఉంటేనే నీ సౌందర్యాన్ని చూసి మేము తట్టుకోలేము. ఇక ఆభరణం లేకుండా మీరు నిజరూప దర్శనం ఇస్తే మేము చూడగలమా? మీరు ఈ సౌందర్యంలో మేము ఉండగలమా? కొట్టుకోపోతాం కదా, ఎందుకు మీరు ధరించలేదు? పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కప్పిపుచ్చేది ఆభరణం అనమాట, దృష్టి తగలకుండా. ఇక్కడ అంత అర్థం ఉంది అందులో. చెప్తారు. చెప్పిన తర్వాత హనుమంతుడు తీసుకొని వస్తాడు. అప్పుడు అగ్ని సాక్షిగా వీళ్ళకి మిత్రత్వం అవుతుంది. ఎవరికి? శ్రీరాముడికి, సుగ్రీవుడికి. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ తత్సర్వం సంసద్రామో మహాబలః. హనుమంతుడి వచన రూపం, సుగ్రీవుడితో స్నేహం, అటుపైన జరిగిన సంగతి అంతా కూడా సుగ్రీవుడికి తెలియజేశాడు హనుమంతుడు. ఆదితస్తథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. జరిగినట్లుగా మొత్తం కూసుకూర్చుంటే విన్నవిస్తాడు. సీతమ్మ విషయం కూడా చెప్తాడు రామచంద్రమూర్తి. ఆ తర్వాత సంతోషించినటువంటి సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకొని తప్పకుండా నేను సహాయం చేస్తాను అని సుగ్రీవుడు అంటాడు. సుగ్రీవుడి బాధ కూడా చెప్తాడు. ఆ జరిగినంతా కూడా వివరిస్తాడు. వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. శ్రీరామాయణంలో చాలా విచిత్రంగా ఉంటాయి కథలన్నీ. అన్నదమ్ములు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు చూపిస్తుంది. వాళ్ళిద్దరికి చాలా అనుదానం ఎక్కువ, వాళ్ళకి సుగ్రీవుడికి మంచి అండర్స్టాండింగ్. ఏదో సందర్భంలో ఒక రాశి దుందుబి రాజేసుకొని వృద్ధి చేయడానికి వెళ్ళినప్పుడు వాలి ఒక పర్వత గుడిలోకి వెళతాడు. సుగ్రీవుడికి చెప్తాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడు సంపాదించి వస్తాను. అప్పుడు వెళ్ళారు, చాలా కాలం అవుతుంది, యుద్ధం నడుస్తుంది, బయటికేమో రక్తం వస్తుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. వాలి కెపాసిటీ మీద సుగ్రీవుడి నమ్మకం ఉంది, కానీ ఒకవేళ 1% రివర్స్ అయ్యి ఉండి దుందుబి బయటకు వస్తే మొత్తం కిష్కిందని అంతా కూడా నాశనం చేస్తాడు. ఒక నిజంగా మా అన్నయ్య వాడిని ఓడిస్తే ఈ బండరాయి పెద్ద లెక్క కాదానికి పెద్ద బండరాయి అడ్డు పెట్టి వస్తుంది. చాలా దిగులుగా ఉంటాడు సుగ్రీవుడు. మిగతా మంత్రులందరూ ఉండి నువ్వు రాజుగా ఉండు అంటారు. లేదు అన్నయ్య ఉన్నాడు కదా, ఎట్లయినా అన్నయ్య వస్తాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వద్దు అంటాడు.
అయినప్పటికీ లేదు రాజు లేకపోతే రాజ్యం అంతా అస్తవ్యస్తం అవుతుంది, నువ్వు ఉండు అని వాళ్ళు ప్రోద్బలం చేస్తే వాళ్ళ మాట కాలం లేక సుగ్రీవుడు రాజ్యాధికారం తీసుకుంటాడు. దుందువుని సంహరిస్తాడు, బయటకు వస్తాడు వాలి. తర్వాత సుగ్రీవుని చూసి విపరీతమైన కోపం తెచ్చుకుంటాడు. అంటే నన్ను చంపేద్దామని ప్లాన్ చేసి రాజ్యం పొందాం అనుకుంటున్నావా, చాలా విపరీత అర్థం తీసుకున్నాడు. అక్కడ జరిగింది చెప్పడానికి ఎంత ప్రయత్నించాడో సుగ్రీవుడు. తను వంగి తన కిరీటం ఆయన పాదాలు తాగేలాగా దండం పెట్టి నా మాట విను అన్నయ్య ఎంత చెప్తున్నా వినలేదు, తరిమేశాడు, చంపేస్తాడు. ఆఖరికి మతంగి మహర్షి యొక్క శాపం ఉంది కదా, ఈ ఋషముఖ పర్వతానికి రాలేడు అని అక్కడ తలదాచుకున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి భార్యను కూడా అనుభవిస్తున్నాడు వారి అధర్మాత్ముడు. కాబట్టి ఈ విషయం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ వనం తత్ర కథయామాస వానరః సుగ్రీవశ్చకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే. రామచంద్రుడి చేత నేను వాలిని సంహరిస్తాను అనే ప్రతిజ్ఞను కూడా తీసుకున్నాడు సుగ్రీవుడు. అటుపైన వారి యొక్క బలం గురించి రాముడికి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే రాముడి యొక్క పరాక్రమం మీద ఎప్పుడూ ఒక డౌట్ ఎవరికి, సుగ్రీవుడికి. ఏమో సంహరిస్తానని కానీ సంహరిస్తాడో లేదు అలా. ఆ తర్వాత రాఘవ ప్రత్యయార్థంతు దుందుభేకాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. రాముడిపై తన నమ్మకం కలగడం కోసం పెద్ద కొండవలే ఉన్నటువంటి దుందుబి శరీరాన్ని చూపించి సుగ్రీవుడు, ఇది మా అన్నయ్య ఈ దుందుబిని సంహరించినప్పుడు ఒక్కసారి ఆయన తంతే ఎగురించబడినటువంటి శరీరం, దీన్ని నువ్వు ఏమైనా చేయగలవా అని అన్నాడు. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష చ అస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. ఉత్స్మయిత్వా అంటే ఒక చిరునవ్వు నవ్వి అని అర్థం. ఉత్స్మయిత్వా అంటే ఒక చిరునవ్వు నవ్వి రాముడు ఏ ప్రయత్నం చేయకుండా తన ఎడమ కాలు యొక్క బటన్ వెళ్తూ ఇలా ఊకేలా ఇలా అన్నాడు అంతే. 10 యోజనాలు పడిపోయింది. 10 యోజనాలు అంటే 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ పడిపోయింది. అయినా నమ్మకం కలగాల వద్దా, కలగలేదు. ఏమన్నాడు, మా అన్నయ్య తగినప్పుడు శరీరం అంతా కూడా రక్త మాంసాలతో ఉంది, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, స్కెల్టనే కదా, ఊరికి తండ్రి ఉంటాడు రామా, ఆ మధ్య వృక్షాన్ని కొట్టగలవా, ఆ మధ్య వృక్షాన్ని కొట్టగలవా అన్నాడు. దాని తర్వాత శ్లోకం చెప్తుంది. బిభేద చ పునఃసారాన్ సప్తైకేన మహేషుణ గిరీంద్రసాగరం చైవ జనయన్ ప్రత్యయంతరా. ఇప్పుడు ఒక మధ్య వృక్షం, దాని పక్కన ఇంకొక 6 ఉన్నాయి 7 ఉన్నాయి మొత్తం అనమాట. రాముడు ఆలోచించాడు, ఈయన పరీక్షలు పెడుతున్నాడు, ఈయన పరీక్షలు పెట్టిన ప్రతి పరీక్షకు నెగ్గుతున్నాడు అనమాట. సహాయం ఎవరికి కావాలండి? ఒక సందర్భంలో చెప్తాడు సుగ్రీవుడు, 4 మాసాలు గడిచిపోయిన తర్వాత నువ్వు రాజ్యం బాగా అనుభవించి సీతాన్వేషణ కోసమై నువ్వు వానరులను పంపించు అన్నప్పుడు ఈయన రాకరాక రాజ్యం వచ్చింది అని అందులోనే తూగుతూ ఉంటాడు. ఆ సమయం గడిచిపోయినా కూడా ఇంకా రాముడికి సహాయం చేయాలని మర్చిపోతాడు. లక్ష్మణస్వామి కోపంగా వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, ఏదో నాకేదో గౌరవం కట్టబెట్టాలని నిజంగా రాముడికి నేను సహాయం చేయాల్సినటువంటి వాడినైనా అని సుగ్రీవుడి భావం. కానీ నమ్మకం జరగలేదు. మనం కూడా అంతే కదా, పరమాత్మ విషయంలో ఏమో పూజ చేస్తున్నాం, ఏమో శరణాగతి చేసాం, చేస్తాడో లేదు. మనం రకరకాల టెస్ట్ పెడుతుంటాం. నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ ఇచ్చావో నీకు పవర్ ఉంది అని నమ్ముతాను, నీకు పవర్ ఉంది అని నమ్ముతాను, లేకపోతే ఇంకో దేవుడిని పట్టుకుంటారు. కాబట్టి ఈ ఒక్క చెట్టు కొట్టి, సరే ఒక్క చెట్టు కదా కొట్టేశావు, పక్కన ఇంకోటి ఉంది, ఇవన్నీ ఎందుకు అని ఇలా మామూలు బాణం ఇలా లాగాడు అంతే కదా. ఆ బాణపు పవర్ ఎంత ఉందంటే 7 మధ్య చెట్లు సంబంధించి ఆ పవర్ ఇంకా ఉండి కింది లోకం వరకు వెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చి అమలుగలు అంత బలం రాముడు. మామూలుగా ఇలా రాజధాని అప్పుడు కానీ కాన్ఫిడెన్స్ రాలేదు సుగ్రీవుడికి. తర్వాత తతఃప్రీతమనాస్తేన విశ్వస్తస్స మహాకవి కిష్కింధాం రామ సహితో జగామత గుహాంతరా. ఆ తర్వాత సుగ్రీవుడు నమ్మకం పొందినటువంటి వాడై రాముడితో కలిసిన వాడై కిష్కింధాపురానికి పర్వత గుహల దగ్గరికి వెళ్ళాడు. తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహత నిర్జగామ హరీశ్వరః. తర్వాత వారణశేషమైనటువంటి బంగారం వంటి
శరీర ఛాయ కలిగినటువంటి సుగ్రీవుడు ఆగర్జత్ గట్టిగా వీరనాదాన్ని చేశాడు, గట్టిగా అరిచాడు. ఆ పెద్ద వీరనాదంతో వానరాజు అయినటువంటి వాలి తన గుహ నుండి బయటికి వచ్చాను. హనుమాన్యత దాతారా సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం సరేణ ఈకేన రాఘవ. వానర అధిపతి అయినటువంటి వాలి తారను ఒప్పించి సుగ్రీవుడితో యుద్ధానికి తలపడను. ఆ యుద్ధమున వారిని శ్రీరాముడు ఒకే బాణముతో వధించెను. ఇక్కడ ఏదో మిస్సింగ్ అనిపిస్తుందా? సంక్షేమ రామాయణం కూడా కొంచెం మిస్సింగ్ ఉంటుంది. ముందు వెళ్ళాడు, గజనాదం చేశాడు సుగ్రీవుడు, వాలి వచ్చాడు, చావదెబ్బలు తిన్నాడు, విక్రమం వేసుకుని వచ్చాడు. ఎవరు? సుగ్రీవుడు. నేను కాపాడుతాను, నేను నీ మాట నమ్ముకొని వెళ్ళాను, చావదెబ్బ తిని వచ్చాను, నేను ఏమయ్యాను? అప్పుడు రావడం అన్నాడు, ఏమయ్యా నువ్వు వాలి గురించి చెప్పావు కానీ వాలి నువ్వు ఒకేలా ఉంటున్నావు చెప్పావా? నీ మెళ్ళో దండు ఉంది, ఆయన మెళ్ళో దండు ఉంది, పొరపాటు నేను వేసే బాణం అడగాపి ఇటు వస్తే పరిస్థితి ఏంటి? చాలా చిత్రంగా ఉంటుంది. రాముడు పరమాత్మ, ఆయనకు తెలియని విషయం ఉంటుందండి. ఈయన సుగ్రీవుడు అని వాదేం తెలియదా? తెలుసు, కానీ కొంత దేశంతో జరిగింది సుగ్రీవుడికి. ఎందుకు జరిగింది అంటే భాగవత అపచారం జరిగింది. ఏం జరిగింది? హనుమ వెళ్ళి రామచంద్ర స్వామి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఒకరితో మాట్లాడిన తర్వాత అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటున్నప్పుడు ఒక ముద్దులు లాగి రామ కూర్చో అని సుగ్రీవుడు రామచంద్రుడు మాత్రమే ఆసనం వేసాడు. పక్కన లక్ష్మణుడు పోయాడు, అని పట్టించుకోరా? ఒక పెద్దలతో ఎవరైనా వస్తే వాళ్ళకి మర్యాద చేయరా మీరు? కేవలం ఆచారాలకే మర్యాద చేస్తారా? వాళ్ళ పక్కన వాళ్ళని పట్టించుకోరా మీరు? కదా, అట్లా ఉండదు కదా. హనుమ చూసాడు పక్కన ఒక పెద్ద కొమ్మను గురించి ఆ ముద్దులు పడేసి లక్ష్మణ కూర్చుండి భాగవత అవచారం చేశాడు. భాగవత అవచారం చేస్తే దానికి కొంత పెనాల్టీ అనుభవించాల్సిందే. అంత బదిలీ వచ్చాడు. వచ్చిన తర్వాత గజపత్రము అని ఉంటుంది, చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అన్నమాట. లక్ష్మణ స్వామికి చెప్పి లక్ష్మణ ఆ గజపత్రాలతో ఒక మాల చేసి నువ్వు సుగ్రీవుడి మెడలో అలంకరింపజేసి అన్నాడు. అంటే ఏంటి? ఆచార సమాశ్రయము అని అర్థం. ఎవరి భాగవతంతో పట్టే అపచారం చేశాడో మళ్ళీ అది రెక్టిఫై అవుతుంది. ఆ చేత ఒక మాల వేసి ఆయన పరికరించినట్టుగా. ఇప్పుడు ఏంటి? ఇద్దరి మెడలో మాల ఉన్నా ఈ లక్ష్మణస్వామి వేసిన మాలతో గుర్తుపట్టాడు కదా రాముడు అని పంపించాడు. వాస్తవానికి రాముడికి సుగ్రీవుడు ఎవరో వాళ్ళెవరో తెలియక కాదు, కానీ సుగ్రీవుడికి ఇది చెప్పాలి. తద్వారా భాగవత అపచారం చేయొద్దు అని మనం కూడా తెలుసుకోవాలి. అంతే కదండి రామాయణంలో. మన జీవితం చెప్తే రామాయణం వేరే ఇంకా కదా. ఈ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి. సో కాబట్టి అలా చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి రారా వాలి చూసుకుందాం, ధార ఉంది ఏమండి, ఇందాకే దెబ్బతినిపోయాడు. మళ్ళీ వచ్చి పిలుస్తున్నాడు, ఏదో ఉంది మీరు వెళ్ళొద్దు అని చెప్పి ధార చెప్తే సమస్య లేదు వెళ్ళాలి. వీడు పండు ప్లస్ ప్లస్ అన్నమాట. ఎవరు వాలి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఒకటే బాణంతో వాళ్ళని సంహరించాడు. తర్వాత తతసుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. సుగ్రీవుని మాటను బట్టి యుద్ధంలో వాళ్ళని సంహరించి సుగ్రీవుడినే కిష్కింధ రాజ్యమునందు పట్టాభిషేకం గావించెను. ఎవరు? రామచంద్రమూర్తి. ఈయన మాట నిలుపుకున్నాడు, అయిపోయింది. తర్వాత శతసర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షవః దిశః ప్రస్థాపయామాస యదృక్షుర్జనకాత్మజాన్. వానర కుమారుడైనటువంటి ఆ సుగ్రీవుడు మిగిలిన వానరులందరినీ అన్ని దిక్కుల నుండి పిలిపించి సీతాదేవిని వెతికించదలిసినటువంటి వాడి నలుదిక్కులకు పంపెను. వాస్తవానికి రామచంద్రమూర్తి అన్నాడు, సుగ్రీవ రాజ్యం నుంచి చాలా కాలం దూరంగా ఉన్నావయ్యా, కనీసం నీకు భార్యాసుఖం కూడా లేదు, కాస్త వెళ్ళి అనుభవించు, ఎలాగో వర్షాకాలమే కదా, 4 నెలలు నువ్వు సుఖం అనుభవించి వచ్చిన తర్వాత సీతాన్వేషణ చేయొద్దు అని అన్నాడు రామచంద్రమూర్తి. 4 నెలలు గడిచినా రాలేదు. అప్పుడు లక్ష్మణస్వామితో మాట చెప్పి పంపించాడు రామచంద్రమూర్తి. సమయం గడిచిపోయింది, మరి కృతజ్ఞత ఉండాలి కదా, ఒక మాట వెళ్ళి చెప్పు లక్ష్మణ,
ఓ సుగ్రీవా, మీ అన్నయ్య వెళ్ళిన దారి ఇంకా మూసుకోపోలేదు అని చెప్పు అని అందంగా మాట్లాడాడు రాముడు. లక్ష్మణస్వామి ఎట్లాంటి వాడంటే రాముడికి ఏమన్నా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంటే చాలు ఈయన మొహం ఎర్రగైపోతుంది, ఈయన మొహం ఎర్రగైపోతుంది. అలాంటి రాముడు ఈ మాట అన్నాడు, మీ అన్నయ్య వెళ్ళిన దారి ఇంకా మూసుకోపోలేదని చెప్పు అంటే అని అర్థం కదా. ఇంకా కోపం పెరిగిపోయింది. రాముడు ఆలోచించాడు, అయ్యో ఈ మాట అనవసరం, ఈయనకి అసలే కోపం ఎక్కువ అని వెళుతున్న లక్ష్మణ నువ్వు దారి మొత్తంలో సుగ్రీవుడితోని మనతో ఉన్న మైత్రినే గుర్తుపెట్టుకొని పోవాలి, శత్రుత్వం మాత్రం పెట్టుకోవద్దు. ఏదో ఒక మాట చెప్పు అంతే తప్ప నువ్వు తీవ్రమైన కోపంతో పోకూడదు అని మళ్ళీ రాముడే చెప్పాడు. మన ఫ్రెండ్షిప్నే గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసినా కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరండి? అందరూ తప్పు చేసేవాళ్ళు. సీతమ్మ వారు చెప్తారు కదా, పాపానామ శుభానామ ఉదార్హాణం ప్లవంగమ కార్యం కరుణమారీడ నా కశ్చిన్ అపరాధ్యత. తప్పు చేయని వాడు ఎవరు? అందరూ తప్పు చేసేవాళ్ళు. విపరీతమైన కోపం పనికిరాదు. కానీ ఇదే కోపం ఆల్రెడీ చాలా పీక్స్లో ఉంటుంది. స్ట్రైట్గా కిష్కింద మంచి రోడ్డు ఉంటే ఆ రోడ్లోకి వెళ్లకుండా అన్ని చెట్లు బండరాళ్ళ మార్గంలో వెళుతూ వీటిని తంతూ చెట్లను పెగిలించి విసిరేస్తూ వెళ్ళాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళేసరికి కోపంగా పోవాలి అని కదా. కొంతమంది రోడ్డు మీద రాళ్ళు ఉంటారు, వాడు తట్టుకుంటూ పోతుంటారు మెల్లమెల్లగా. లక్ష్మణస్వామి బ్యాచ్ అనమాట. ఓకే, వాడికి తిన్నే ఉండడం కుదరదు, తన్నుకుంటూ వెళ్తుంటారు. సో అట్లా విడుచుకుంటూ వెళ్ళాడు. చాలా కోపంగా ఊగిపోతున్నాడు. అప్పటికి ఈయన మంచి సుగ్రీవుడు మధుపానం చేస్తూ ఒక పక్కన తార, ఒక పక్కన రూమ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. లక్ష్మణస్వామి గొప్ప నాదం చేశాడు. అంతా భయపడిపోయారు. హనుమతి చెప్పాడు చాలా గొప్ప ఊగిపోతున్నాడని. ఈయనకేమో ఫేస్ లేదు. ఒక్కసారి ఆ మంచం మీద దూకాడు. ఏం చేయాలి అర్థం కాక చెక్కుని కొడుతున్నాడు. అప్పుడు ఎవరండి వచ్చింది? తార. నేను అది మేనేజర్ అది మేనేజర్. షీజ్ ఆర్ డ్రంకెన్. తను కూడా షీ హ్యాడ్ సమ్, ఐ డోంట్ నో హౌ మచ్ క్వాలిటీ, 90 or 290, ఐ డోంట్ నో. షీ హ్యాడ్ వెళ్ళి అంత గొప్ప ఉంది కదా లక్ష్మణ. ఏదో ఒక రాజ్యం అనుభవించగా చాలా కాలం కష్టాలు పడ్డాడు, కొంత సుఖం అనుభవిస్తున్నాడు. అప్పటికే ఆయన ఏమీ తప్పు చేయలేదు, అందరినీ పిలిపించాడు, వస్తాడు. ఒక్కసారి ఆలోచించు, మీ ఆచార్యులు విశ్వామిత్రుడు మాత్రం ఎవరు తక్కువ? మేనకతో 10,000 సంవత్సరాలు లేడా? ఇదేదో కాస్త రాలేదు, 2 రకాలు అయింది. కొంత శాంతి లక్ష్మణ. ఆడవాళ్ళు వచ్చేసరికి ఏం మాట్లాడు, లక్ష్మణ సార్ ఏం మాట్లాడు, ఓకే అన్నట్టు వెళ్ళిపోయాడు. సరే అందరినీ పిలిపించాడు, వాళ్ళందరినీ పిలిపించాడు. తర్వాత 71 వరకు ఏమైపోయిందండి మనకి? కిష్కింద కాండ. తర్వాత సుందరకాండ. సుందరకాండ ఎక్కడ దాకా? 72 నుంచి 78. తతో వృద్ధస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి. సంపాతేః హనుమాన్ బలి రకారం రా విసర్గ సంధి. సంపాతేర్హనుమాన్ బలి. శతయోజన విస్తీర్ణం ఉప్లువేలవనార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితా దదర్శ సీతాం ధ్యాయంతి అశోకవనికాం గతాం నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాస్వాస్య చ వైదేహీ మర్దయామాస తోరణం పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాద్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీం లంకాం కృతే సీతాం చ మైథిలీం రామాయ
ప్రియమాఖ్యాతుం రామాయ ప్రియమాఖ్యాతుం రామాయ ప్రియమాఖ్యాతుం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకవిః పునరాయాన్ మహాకవిః సోభిగమ్య మహాత్మానం సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయత్ అమేయాత్మా నవేదయత్ అమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. దృష్టా సీతేతి తత్వతః. సుందరకాండ చాలా అద్భుతంగా సేవిస్తున్నారు మీరందరూ. ततो वृद्धस्य वचनात् संपाते हनुमान् बलि शतयोजन विस्तीर्णं कुप्लुवे लवणारणं. 71వ శ్లోకం ఎక్కడితో మూసింది అంటే అనేక మంది వానరసేనలు సమీపింపజేసి అందరినీ తలా దిక్కు పంపించేశారు. అలా వారి యొక్క కుమారుడు అయినటువంటి కరెక్టే గట్టిగా అంగదుడి నాయకత్వంలో అంగదుడు, జాంబవంతుడు, హనుమాన్ వీళ్ళందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళారు. స్వయంప్రభా బిలం అని ఆ బిలంలో చిక్కుకున్నారు. చాలా కాలమైన వీళ్ళు వెళ్ళి సీతాకృష్ణకు కనపడటం లేదు. శుక్రుడు ఇచ్చిన సమయం 1 month, మీకు దొరకపోయినా మీరు వచ్చి రిపోర్ట్ చేయాలి. కానీ కమ్మన్ రిపోర్ట్ మీ విదిన్ ఏ మంత్. రాజు ఆజ్ఞ మీరితే శిరచ్ఛేదమే అంతే. అసలే మా నాన్నంటే కోపం మా బావేకి. 1 month దాటిపోయింది, నేను వెళ్తే చంపేస్తాడు, ఇంకా నేను బతకడం వేస్ట్, అది ఇదే ఏదో అనుకుంటున్నాడు. సరే మనం ప్రయత్నం మానొద్దు, వెళ్ళాలి ముందుకు అని అన్నాడు. బాగా దాహం అవుతుంది. పెద్ద గుహ ఉంది అక్కడ. ఆ గుహలోంచి పక్షులు బయటకు వస్తున్నాయి. ఆ పక్షుల రెక్కలకు తడి ఉంది. అది చూసి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, దాహం తీర్చుకుందామని అందరూ వెళ్ళారు. హేమ అని ఒక అప్సరస, ఆమె యొక్క గుహ అది. స్వయంప్రభ అనే ఆమె దాన్ని కాపాడుతూ ఉంది. స్వయంప్రభావిలో అక్కడ వెళ్ళిన తర్వాత చక్కటి ఖర్జూర పండు, తేనె ఇవన్నీ లభించాయి. హాయిగా ఆరగించారు. ఆరగించిన తర్వాత ఆ గుహని కాపలాగా వస్తున్నాను వచ్చి అడిగి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, మీకు తెలియదా, ఓన్లీ ఇంట్లో ఇన్కమింగ్ ఏమైనా అనుకోయింగ్ లేదు, ఒకసారి వస్తే మళ్ళీ బయటకు కూడా లేదు, మీకు తెలియదా, ఎందుకు వచ్చారు అని. అయ్యయ్యో మాకు తెలియదు, కొన్ని కొత్త కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. పే 299, స్పీక్ ఫర్ 1 year, 200 కట్టండి, సంవత్సరం మాట్లాడండి. కట్టిన తర్వాత తెలుస్తుంది. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాడు వాడు. సో అట్లా వీళ్ళు అన్నారు. హనుమంతుడు మాట్లాడారు, చూడమ్మా మేము రామ కార్యార్థమే వచ్చాము, దయచేసి మాకు ఏదైనా మార్గం చూపించండి. ఇలా వచ్చాము, దాహంతో లోపలికి వచ్చాము. అప్పుడు స్వయంప్రభ అభిగాన్ని కాపాడుతున్నటువంటి ఆమె, బయటికి వెళ్ళే మార్గం లేదు, కానీ నా యోగశక్తితో మిమ్మల్ని అందరినీ దాటిస్తాను, మీరందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత ఆ యోగశక్తి ద్వారా ఒక్కసారి రాగానే పర్వతం నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. ఎదురుగా సముద్రం. ఇప్పుడు మిగతా వానలు అంటున్నారు, ఈ ముందు సముద్రం, ఎటు పోలేవు, సీతాకృష్ణ జరగలేదు, ఏ లాభం, ఇంత దూరం వచ్చి మనం. మళ్ళీ అంగదుడు, నేను వెళ్తే మా బాబాయ్ ఇది చేసేస్తాడు, కాబట్టి నేను ఇక్కడ దొంగలపరుచుకొని పడుకుంటాను, పరాగవేశం చేసేస్తాను, అంటే నిరాహార దీక్ష చేసేసి ఐ విల్ డై అన్నాడు. మరి లీడరే ఆ మాట అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చలో 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 అని వాళ్ళు కూడా అట్లాగే పడుకుంటారు. హనుమంతుడు అన్నాడు, అట్లా కాదు, అది మంచి లక్షణం కాదు, మనం వచ్చిన కార్యం నెరవేర్చి తీరాలి. అందుకనే కార్యసాధక హనుమాన్ కదా, కార్యసాధక హనుమాన్. మనం ఏదైనా ప్రయత్నం చేద్దాం, అంతేగాని ఆగిపోకూడదు అంటాడు. మిగతా వాళ్ళు ఉండి నువ్వు భలే సలహా ఇస్తావా, అసలు అనవసరంగా వచ్చావు ఆ గుహలోంచి. ఆ గుహలో ఎంతకాలం తిన్నా కూడా తరిగిపోని పళ్ళు, తేనె ఇవన్నీ ఉన్నాయి. హాయిగా అక్కడ ఉండగా బయటకు వచ్చావు. ఇప్పుడు ఏమైంది, ఎదురుగా సముద్రం. నువ్వేదో ఆమెతో మాట్లాడి రామకార్యం అది ఇది అన్నావు, ఇప్పుడు ఏమైంది, బయటకు వచ్చావు. అక్కడే ఉంటే అయిపోయింది కదా. అప్పుడు హనుమంతు అన్నాడు, లక్ష్మణస్వామి యొక్క బాణం పదులు మీకు తెలియదు, ముల్లోకాల్లో ఎక్కడున్నా మనల్ని వెంబడిస్తారు వాళ్ళు. మనం ఎప్పుడు కూడా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే మధ్యలో ఆపకూడదు. ఒక దీక్షత, ఒక పట్టుదల అంటే హనుమ, ఒక స్వామి భక్తి అంటే హనుమ. హనుమ గురించి చెప్పడానికి చాలా టైం పడుతుంది, సూక్ష్మంగా వీటిలో చెప్పుకుందాం.
అని ఇప్పటిదాకా జరిగినటువంటి చరిత్రను మనం స్మరిద్దాం, మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది అన్నాడు. అందరూ పడుకున్నారు వానరులందరూ. చెప్పండి స్టోరీ. దశరథ చక్రవర్తి ఉండేను, అయోధ్యను పాలిస్తుండేను, 353 మంది భార్యలు, సంతానము లేకుండేను, పుత్రకానిష్టి చేసెను, యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చాను, 3 భార్యలకు ఇచ్చాను, 4 కుమారులు కలిగాను, సీతా వివాహము, కైకేయి వరాలు. చెప్పండి తర్వాత ఏంటి? అరణ్యవాసము, రావణాసు సీతాదేవిని అపహరించుకోవుట, సుగ్రీవుడు సైన్యాన్ని చేకూర్చుట, ఈ దిక్కుకు మేము వచ్చుట, ఆ వచ్చే మార్గంలో రావణాసురుని అడ్డగించడానికి జటాయు యుద్ధం చేయుట, జటాయు ప్రాణం కోల్పోవుట చెప్పారు. వీళ్ళన్నీ మనం స్మరిస్తూ ఉంటుంటే పైన ఒక పెద్ద పక్షి రెక్క లేకుండా ఉంది. చాలా భయపడుతున్నాను చూస్తే. ఎవడరా నా తమ్ముడు గురించి మాట్లాడింది అని మాట్లాడు సంపాది. దాన్ని చూడగానే వీళ్ళకి ఫ్యూజ్ అవుట్. అమ్మో దగ్గర పోతే చంపేస్తుందేమో. హనుమన్నాడు, మీరు ఎట్లా పోవాలనుకున్నారు కదా, ఎట్లా పోవాలనుకున్నాడు, అక్కడికి పోతే ఏంటి, పోకపోతే ఏంటి, ఎట్లా పడండి ఏమైతే అవుతుంది. సంపాది ఏం భయపడకండి, మిమ్మల్ని ఏమన్నాడు, రండి, జటాయు నా తమ్ముడు అని వృత్తాంతం చెప్పాడు. సూర్యమండలం నీళ్ళు పడిపోయి ఉన్నాను. ఏం జరిగింది చెప్పండి. ఇలా జరిగిందయ్యా, రావణాసురుని అడ్డుకునే ప్రాసెస్లో మీ తమ్ముడు మరణించాడు. బాగా బాధపడ్డాడు. నాకు రెక్కలు లేవు, మీకు రెక్కి దింపండి అన్నారు వానరుడిని. సముద్ర జలాలతో తర్పణం ఇచ్చాడు తమ్ముడికి. చెప్పాడనమాట. అనేక ఐ విజన్ చాలా షార్ప్ ఉంటుంది. ఎవరిది? సంపాద. జనరల్ గ్రద్దలకి బాగా ఎక్కువ. మన అందులో సంపాద చాలా పెద్ద పక్షి. నాకు ఇక్కడి నుంచి కనపడుతుంది. ఒక 100 యోజనాల దూరంలో మీరు వెళితే సీతాదేవిని మీరు కనిపెట్టవచ్చు. ఈ వానరు అడిగారు, స్వామి 100 యోజనాలు ఒక్కటేసారి జంప్ చేయాలా, ఫ్లై చేయాలా, మధ్యలో ఏమన్నా బ్రేక్ పాయింట్ ఉందా అంటే మధ్యలో బ్రేక్ పాయింట్ లేదు. ఆగితే తద్విష్ణు పరమపదం సదా వసంతి సూర్య. ఒక్కసారే జంప్ చేయాలి తప్ప 100 యోజనాలు మధ్యలో ఈ కనెక్టింగ్ ఫ్లైట్ లాంటివి ఏం లేవు. యూఎస్కి వెళ్తాం కదా, ఇక్కడ నుంచి అబుదాబి నుంచి యూఎస్ కనెక్టింగ్ ఫ్లైట్ అట్లా ఏమైనా ఉందా? నో కనెక్టింగ్, ఏకదమ్మే వెళ్ళాలి. సరే, జామవంతుడు ఏం చేశాడు, అందరిని కూర్చోబెట్టి అందరిని వినమన్నాడు కదా, అడుగు ఎవరి కెపాసిటీ ఎంతో. శ్రీరామాయణం లీడర్షిప్ క్వాలిటీస్ తెలుసు చెప్తున్నాడు. శ్రీరామాయణం అందరినీ అడుగుతున్నాడు. మీరు ఎన్ని యోజనాలు ఎదుగుతారు? ఒక వాడని అన్నాడు, నేను 30 యోజనాలు ఎగరగలడు. 30 యోజనాలు మొత్తం ఉపయోగం లేదు. మీరు 40, మీరు 50, మీరు 70. అందరుడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి దానివల్ల కూడా ఉపయోగం లేదు. జామవంతుడు అన్నాడు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను. అసలు ఎప్పుడో కృతయుగంలో వామనుడుగా వచ్చి త్రివిక్రమార్కుడు ఎత్తినప్పుడు నేను పెద్ద ఒక డంకా మొత్తం తిరిగి భూమిని చుట్టి వాయించాను. ఇప్పుడేమో నాకు అంత ఎగిరే శక్తి లేదు అని ఈ కార్యాన్ని సాధించేవాడు ఒక్కడే. ఆయన వచ్చిన సముద్ర బొడ్డు మీద కూర్చొని బులకాలు తీసుకొని ఇట్లా టప్ టప్ నాలుగు వేసుకుని కూర్చుంటాడు. ఎవరు? హనుమ. ఆయనకే తెలియదు పాపం ఎట్లా నాలుగు తీసుకున్నాడు. ఆయన కెపాసిటీ ఆయన తెలియదు. ఎందుకు? ఋషుల శాపం. చిన్నప్పుడే చాలా ఓవర్, వెరీ నాటి. ఋషులందరూ యజ్ఞం చేద్దామని చూస్తుంటే సుక్కు సుఖంగా దాచిపెట్టేవాడు. వాళ్ళ దోతులన్నీ చింపేసేవాడు. అమ్మ ఇప్పుడే ఇంత యాక్టివ్ ఉంటే చాలా కష్టము, ఇవన్నీ మర్చిపోయారు. రామకార్యంలో ఉపయోగపడదు కానీ శాపం పెట్టేశారు వాళ్ళంతా. చాలామంది అంటారు ఆయన స్వామిని గుర్తు చేయాలని. అవసరం లేదు, వాళ్ళు గుర్తు చేశారు, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఒక్కసారి గుర్తు చేసింది, మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రామకార్యాన్ని ఎవరు చెప్తే తప్ప ఆయన చెప్తే తెలియని శాపం ఉంది. మనకు తెలిసిన వాడు జామవంతుడు ఒకడే. అప్పుడు హనుమాన్ యూ హ్యావ్ టు గో అన్నాడు. నేనా? అవును నువ్వే. నాకని చెప్పి ఇక్కడ స్వామి అప్పుడు ఆ వృత్తాంతం అంతా చెప్పి నీకు చిన్నప్పుడు ఇలా జరిగింది, ఇందులో వజ్రాలతో కొడితే నువ్వు కింద పడ్డావు, అప్పుడు దవడలు పెద్దగా ఉబ్బిపోయాయి. కాబట్టి హనుమ చాలా పెద్ద దవడలు కలిగిన వాడు పేరుని ఇక్కడ వచ్చింది. నువ్వు అంజనీదేవి కుమారుడివి. అలా పడడం వల్ల మీ తండ్రి గారిన వాయుదేవుడు చాలా ఆగ్రహించి అందరిలో స్తంభింపజేస్తాను అన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి వాడు వరాలు ఇచ్చారు. చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలంటే అందరూ కొంచెం చిన్నవాడు అంటే గారాబం ఉంటుంది. వాడు కోతి పనులు చేస్తుంటాడు. ఎంత చూసినా ఓపిక పట్టినా ఒకసారి పడుతుంటాయి అక్షంతో కదా, టవడగా పడినా ఓ నడుస్తాడు. నాణం వస్తుంది, ఒరే నీకు చాక్లెట్. తాతయ్య వస్తాడు, ఒరే రేపు నేను ట్రిప్ తిప్పుతాడు బండి మీద రేపు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాడు ఏం ఆపడానికి రకరకాల వరాలు ఇస్తారు కదా. అట్లాగే ఈ వాయుదేవుడు సాధ్యం చేయడానికి అందరు దేవతలు వచ్చి
ఈ వరాలు ఫుల్ వరాలు చేశాడు. మనవాడు అసలే కోతి, ఇంకా వరాలు అవుతాడా ఇంకా ఆగడు. అందుకని ఇంత వరాటే వద్దు అని శాపం పెట్టారు. ఇప్పుడు రామకార్యంలో అవసరం పడుతుంది, హనుమాన్ శరీరాన్ని పెంచు అని మహేంద్రగిరి పర్వతం మీద అద్భుతంగా పెద్దగా శరీరాన్ని పెంచి ఆయన శతయోజన విస్తీర్ణం ఉన్నదాన్ని దాటాడు. తతో వృద్ధస్య వచనాత్ సంపాదించిన మాటల ద్వారా హనుమాన్ బలి సంపాదించిన మాటల ద్వారా బలవంతుడైనటువంటి హనుమంతుడు శతయోజన విస్తీర్ణం ఉప్పులువేడు అవడారణవం ఉప్పు సముద్రాన్ని లంఘించెను. 100 యోజనాల సముద్రం, 100 యోజనాల వైశాల్యం గల సముద్రాన్ని లంఘించెను. తత్ర లంకాం సమాసాద్య పురీ రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతిం అశోకవనికాం గతాం. ఆ సముద్ర మధ్యంలో రావణ చేత పాలింపబడినటువంటి లంకానగరంలో అశోకవనంలో ఉండి రామునే జాడించుకుంటున్న సీతమ్మ వారిని చూచాడు హనుమంతుడు అని రాశారు. సంక్షేమ రావడం కాదు, బ్రీఫ్. వెళ్ళాడు, అన్ని చోట్ల వెతికాడు. ఒక చోట మండోదరులు చూసి ఈమె సీతాదేవి అని భ్రమపడ్డాడు. తర్వాత ఈమె కాదనుకున్నాడు. నేను ఇంత కష్టపడి 100 యోజనాలు దాటి వచ్చాను, నాకేమో ఆమె కనపడలేదు. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలి? సీతమ్మ కనపడలేదు అంటే ముందు ఈ వానరులందరూ కూడా మరణిస్తారు. ఎందుకు? వానరులకు ముందు నుంచే భయం ఉంది, లేట్ అయిపోతే సుగ్రీవుడు చేస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళి సీతమ్మ వారిని చూడలేకపోయాను అని చెప్తే ముందుకు వెళ్ళకుండా ఆగిపోతాడు. వీళ్ళు పోతే సుగ్రీవుడు, తర్వాత రాముడు, లక్ష్మణుడు, వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తరుడు కైకేయి, సుమిత్ర, కౌసల్య వీళ్ళందరూ కూడా ముర్చిపోతారు. కాబట్టి నేను ఈ వార్తను మోసుకుని వెళ్ళలేను, నేను ఇక్కడే సముద్రంలో పడిపోతాను, జంతువులకు తినేస్తే తినేసాయి, ఐ వాంట్ టు సూసైడ్ అంటాడు. తర్వాత ఆలోచించాడు, ఎందుకు ఇట్లా ఆలోచిస్తాను నేను కదా? జీవితంలో ఏదైనా కొన్ని కష్టాలు ఎదురినప్పుడు అన్ని కష్టాలు మనకే వస్తుంటే అనిపిస్తుంటాయి, వస్తాయి మానవ జన్మలో, ఏదో కర్మఫలం. కానీ ఎక్కడ నిరాశపడదు. అదే అంటారు, ఇక్కడ దాకా కష్టాలు వచ్చినా సరే ఇంకా నాకు లైఫ్ లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి పెద్దల చేత రామాయణం వినండి, పారాయణ చేయించండి, మళ్ళీ ఒక కొత్త తేజం వస్తుంది జీవితంలో. అది శ్రీరామాయణంలోనే మనకు కనపడుతుంది, శ్రీరామాయణంలోనే కనపడుతుంది. వానరులందరూ ఎట్లా ఉన్నారంటే, హనుమ ఒకవేళ నెగిటివ్ వార్త తీసుకొస్తే అప్పుడే గుండె లబ్ అని ఆగిపోతుంది అంతే, ఇంకా డబ్ అనదు ఇంకా. ఓకేనా? ఎట్లా ఉంది వీళ్ళ వృత్తాంతం అంటే, ఒకడు ఫస్ట్ డే ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఫస్ట్ డే గోవాకి వెళ్తున్నాడు. ఎక్కడికి? షార్ట్, టీషర్టు, సన్ గ్లాసెస్, యోయో. గోవా ఎయిర్పోర్ట్ వస్తుంటే అక్కడ ఒక సముద్రం నుంచి కదా ల్యాండ్ అయ్యేది, మంకీ బీచ్ అని ఉంటుంది, దాని నుంచి ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్ రన్వే నుంచి సముద్రం మధ్యలో రాగానే ఎయిర్ హోస్టెస్ వచ్చి, ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చాయి, 10 నిమిషాల్లో దిగుతాము, ఎవరు సముద్రంలో కూలిపోతాము, హరినామస్మరణ చేయండి, హరినామస్మరణ చేయండి. వీడి త్వర భవనా చెప్పినవాడుగా, వీడు గోవాలో ఎంజాయ్ చేద్దాం, యో. ఇప్పుడు వీడు ఎక్కడ రామ ముకుందా, హరే రామ 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 హరే హరే, ఫ్లైట్లో అందరిగా ఏమేమి నెక్స్ట్ టైం ఏమేమవుతుందో తెలియదు అనమాట. ఇక ఆ ప్రాణాల చేతిలో పట్టుకొని ఉన్నారు, అది కూలిపోతుందా మనం ఏమి దిగుతుందో తెలియదు. అదో అట్లా ఉంది ఈ వానర సిచ్యువేషన్. జై శ్రీమన్నారాయణ. తరువాతి భాగం మళ్ళీ చూద్దాం.